పూరికి ఫోన్ రావటంతో అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ధృవ తార లోపలికి వచ్చి గడియ పెట్టేస్తారు. ప్లీజ్ నేను మా అన్నయ్య కోసం వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి, నాకు అడ్డుపడకండి అని పూరి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏమైంది అని ధృవ తార అడుగుతూ ఉంటారు. మా అన్నయ్యని షూట్ చేసి చంపేశారంట, నేను మా అన్నయ్య కోసం వెళ్ళాలి, అక్కడ మా అమ్మ ఒంటరిగా ఏడుస్తూ ఉంది, నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని పూరి వేడుకుంటూ ఉంటే, అసలు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు, ఇదొక మళ్ళీ కొత్త డ్రామానా అని తార అంటుంది. ఎందుకు తార నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను నిజమే చెప్తున్నాను అని పూరి అంటుంది. లేదు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, తర్వాత పెళ్లి మండపం వరకు తీసుకొచ్చి పారిపోయాడు, ఇప్పుడేమో చనిపోయాడని చెప్తున్నారు, ఇది కూడా డ్రామాయే, నేను నమ్మను కాక నమ్మను అని తార చెప్తుంటే, ఎందుకు మీ వాళ్ళు రోజుకొక డ్రామా ఆడుతున్నారు అని ధ్రువ అంటాడు. అయ్యో, బ్రతికున్నా కూడా చనిపోయారని చెప్పేంత దిగజారుడుతనం మాలో లేదు, నేను నిజమే చెప్తున్నాను, మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ధ్రువ, నన్ను అర్థం చేసుకోండి అని పూరి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నన్ను పెళ్లి మండపం వరకు తీసుకొచ్చి మోసం చేసిన వాడిపై నేనెందుకు జాలి చూపించాలి అని తార అంటుంటే, నీకు అన్యాయం జరిగింది, నేను కూడా ఒప్పుకుంటాను, కానీ ప్లీజ్ నన్నిప్పుడు వెళ్ళనివ్వండి అని పూరి వేడుకుంటూ ఉంటే, తను అంతలా అడుగుతుంది కదమ్మా, పంపించండి అని పనమ్మాయి చెప్తుంది. నువ్వు నోరు మూసుకో, వెళ్ళి నీ పని చూసుకో అని తార తిట్టడంతో పనమ్మాయి లోపలికి వెళ్తుంది. మీ అన్నయ్య మోసం చేశాడు అని తార ధ్రువ నిందిస్తూ ఉంటారు. చూడండి, మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోలేదు, అది నిజమే, కానీ తిట్టండి, క్షమించండి, అంతేకాని చనిపోయిన మా అన్నయ్య గురించి ఇలా మాట్లాడకండి, మా అమ్మ అక్కడ ఒకతే ఎలా భరిస్తూ ఉందో, నేను మా అమ్మని చూడాలి, వెళ్ళాలి అని పూరి దండం పెడుతూ మరొకసారి వేడుకుంటూ ఉంటుంది. మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటానని చెప్పి స్మోక్ బాంబ్ పేల్చి మండపం నుండి పారిపోయాడు, ఇది మోసం కాదా, మేమెందుకు ఆ గగన్ గురించి ఇలా మాట్లాడకూడదు అని, గగన్ గాడు చనిపోలేదు, ఇదంతా డ్రామా, మోసం అని ధ్రువ తార నిందిస్తూ ఉంటారు. లేదు, నేను నిజమే చెప్తున్నాను, మా అన్నయ్య చనిపోయాడు అని పొరి ఏడుస్తూ ఉంటుంది. చూడు, నేను ముందే కోపంతో ఉన్నాను, నా చెల్లి కన్నీళ్ళు కన్నీళ్ళు కావా, నీవి మాత్రమే కన్నీళ్ళా, నేను ఇంకా కోపాన్ని ఆపుకుంటున్నాను, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు ఈ ఇంటి నుండి కదలడానికి వీల్లేదు, ఒప్పుకోను అని ధ్రువ అంటే, ఇలా ఇప్పుడు మీ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటావు, తర్వాత గగన్ గారు హీరోలాగా రీ ఎంట్రీ ఇచ్చేస్తారు, అప్పుడు నేనే కదా అన్యాయం అయిపోయేది, నా మెల్లో తాళి కడతానని నా జీవితాన్ని నాశనం చేశాడు, కాబట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అంత మామూలు అయిపోతుంది అనుకుంటున్నావేమో, నిన్నైతే ఈ ఇంటి నుంచి కదిలించేదే లేదు అని తార వార్నింగ్ ఇస్తుంది. అవునని ధ్రువ కూడా వార్నింగ్ ఇస్తాడు. అసలు మీరు మనుషులా, మృగాలా, మా అన్నయ్య చనిపోయాడు, మా అమ్మ బాధలో ఉందంటే మీకు ఎందుకు అర్థం కావటం లేదు అని పూరి అరుస్తూ ఉంటే, మమ్మల్ని మృగాలంటావా, మరి మేము మృగాలైతే మీ అన్నయ్య ఏంటి, మమ్మల్ని మోసం చేయలేదా, స్మోక్ బంక్ పేల్చి భూమిని తీసుకొని పారిపోలేదా, మరి మీరేంటి అని ధ్రువ తిట్టేసి లోపలికి వెళ్తాడు. చూడు, మమ్మల్ని మృగాలన్నావు కదా, ఇప్పుడు చూడు మృగాలంటే ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను అని కొరడా తీసుకువస్తుంది. కొరడాని చూపిస్తూ ఉండటంతో తార తార అని పూరి విలవిల్లాడిపోతూ ఉంటుంది. తార కొట్టకు తార, కొట్టకు తార అని పూరి వేడుకుంటున్నా కూడా తార కొరడాతో పూరిని చావగొడుతూ ఉంటుంది. ఇదంతా చాటుగా చూస్తున్న పన్నమ్మాయి, అయ్యో పాపం, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని అనుకుంటూ ఉంటుంది. పూరి ఏమో చావు దెబ్బలు తింటూ ఉంటుంది. తర్వాత శారద గగన్ గదినంతా కూడా సర్దుతూ ఉంటుంది. అప్పుడే కేపీ శారద శారద అంటూ అక్కడికి రావటంతో, ఏమండి కాసేపు ఆగండి, గగన్కి గది శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదండి, ఇవన్నీ సర్దాలి, మళ్ళీ వాడు వచ్చేస్తాడు, గగన్కి ఈ షర్ట్ అంటే చాలా ఇష్టం, ఈ షర్ట్ చూడండి ఎంత బాగా మడత పెట్టాను, ఇదిగోండి ఈ షూ అంటే వాడికి చాలా ఇష్టం, రెడీ అవుతూ అద్దంలో చూసుకొని చాలా మురిసిపోతాడు, వాడికి అస్సలు నచ్చదండి, గది అంతా శుభ్రంగా ఉండాలి అని శారద చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. శారద శారద నేను చెప్పేది విను అని కేపీ అంటే, ఆగండి, నేను ఈ పని అయిపోయిన తర్వాత మీకు కాఫీనో టీనో ఇస్తాను, తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం, నన్ను డిస్టర్బ్ చేయకండి అని శారద తన పాటికి తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. శారద నేను చెప్పేది విను, మన గగన్ చనిపోయాడు, ఇక లేడు అని కేపీ చెప్తుంటే, మీరు ఊరుకోండి, అందరిలా మీరు కూడా అలాగే మాట్లాడితే ఎలా, అసలు అమ్మ ప్రాణం పొందే కొడుకు ఎక్కడికి వెళ్తాడు, నా ప్రాణాలు ఇంకా ఉన్నాయంటే గగన్ బ్రతికే ఉన్నాడండి, నేను నమ్మను, నా కొడుకు నా కళ్ళ ముందరికి వస్తాడు, చూస్తూ ఉండండి అని శారద, నేనేం తప్పు చేశాను, నా కొడుకుని ఎందుకు తీసుకువెళ్ళిపోయాడు, నాకు అందరినీ దూరం చేస్తూ ఉంటాడా, ఈ షర్టుకి వాడి వాసన ఇంకా ఉంది, వాడి ఊహ నాకు తెలుస్తూ ఉంది, నేను ఇంతప్పటి నుంచి పెంచాను అని గగన్ గురించి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. శారద శారద అని కేపీ ఓదారుస్తూ ఉంటాడు. లేదండి, నేను అస్సలు ఒప్పుకోను, అయినా కూడా గగన్ ఏం పాపం
చేశారండి. గగన్ అంటే ఎందుకు ఆయనకి అంత ద్వేషం? అసలు తుపాకీతో షూట్ చేసి కాల్చి చంపేయాలన్నంత ద్వేషం ఎందుకండి ఆ శరత్చంద్ర గారికి అని శారద ఏడుస్తూ ఉంటే, ఏంటి శారద శరత్చంద్ర షూట్ చేశాడా అని కేపీ అడుగుతూ ఉంటాడు. అవునండి. నా కొడుకును ఆ శరత్చంద్ర 100 సార్లు షూట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అని శారద చెప్తుంది. రేయ్ శరత్చంద్ర, నువ్వు నా కొడుకు గగన్‌ని షూట్ చేసి కాల్చి చంపేసావా? నువ్వా ఇదంతా చేసింది? ఉండ్రా నీ సంగతి చెప్తానని కేపీ అనుకుంటూ వెళ్తూ ఉంటే, ఏవండీ ఏవండీ అని శారద పిలుస్తుంది. శారద మళ్ళీ వస్తానని కేపీ వెళ్తాడు. ఇక శారద గగన్ షర్టుని గుండెలకి హత్తుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మీరా హాల్‌లో కూర్చున్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి, "అన్నయ్య గగన్ చనిపోయాడు." భూమి ఏమో ఏడుస్తూ ఉంది. కానీ ఆయనేమో శారద దగ్గరికి వెళ్ళాడు. "నన్ను కాదని దూరం అయిపోతున్నాడన్నయ్య. నేను ఇది భరించలేకపోతున్నాను" అని మీరా చెప్తూ ఉంటే, చూడమ్మా భూమి కూడా చాలా ఏడుస్తోంది. గదిలో కూర్చొని ఆ గగన్ గాడి ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉంది. తినడానికి కూడా రావటం లేదు. "కాస్త వెళ్లి ఓదార్చి భోజనానికి తీసుకురమ్మా, వెళ్లి మాట్లాడు" అని శరత్చంద్ర చెప్పటంతో అలాగేనని మీరా అంటుంది. భూమి గదిలో కుప్పకూలి గగన్ ఫోటోని చూసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చూడు భూమి, నువ్వు ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు? చనిపోయిన వాళ్ళ కోసం మనం కూడా చనిపోతామా ఏంటి? గగన్ రాత అంతవరకే రాసి ఉంది. నువ్వు ఇలా ఏడవకూడదు. రా భోంచేయడానికి. అస్సలు తినకపోతే ఎలా? ఎవరికైనా అంతే. మనకు ఎంతవరకు రాసిపెట్టి ఉంటుందో అంతవరకే కదా ఉండగలము. రా తిందువు అని మీరా పిలుస్తుంటే, ఏంటత్తయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఇలా మనకింకా దూరం అయిపోయారని తెలిసిన తర్వాత మామూలుగా తింటూ మామూలుగా ఎలా ఉండగలము? నా గుండెలు చాలా బాధపడుతున్నాయి అత్తయ్య. నేను ఎలా మామూలుగా ఉండగలను? ఆ బాధ మీకు అర్థం కావటం లేదు. నేను భరించలేకపోతున్నాను. నేను తిననత్తయ్య. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. వెళ్ళండి అత్తయ్య వెళ్ళండి. నా గుండెలు పిండేస్తున్నాయి అని భూమి మళ్ళీ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య భూమి ఎంత చెప్పినా వినటం లేదు. నువ్వు వస్తేనే మాట వింటుందేమో, రా అన్నయ్య అని మీరా చెప్తుంటే అలాగేనని శరత్చంద్ర వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర అంటూ అరుస్తూ కేపీ అక్కడికి రావటంతో, ఏంటండి అన్నయ్యపై ఎందుకలా అరుస్తున్నారు అని మీరా అరుస్తూ ఉంటుంది. నువ్వు నోర్ముయ్, నీకేం తెలీదు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా అని కేపీ నిలదీస్తూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటాడు. నా కొడుకు గురించి నీకేం చెప్పు, ఏం చేసావు అని చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. నా కొడుకుని ఎందుకు చంపేశావు అని కేపీ నిలదీస్తూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు అని శరత్చంద్ర తెగ నటిస్తూ ఉంటాడు. వెంటనే కేపీ శరత్చంద్ర కాలర్ పట్టుకొని, నువ్వు నా కొడుకుని ఎందుకు చంపేశావు? వాడు నీకేం అన్యాయం చేశాడు? నీకు ద్రోహం చేశాడా? నిన్ను మోసం చేశాడా? ఎందుకు షూట్ చేసి కాల్చి చంపేశావు? చెప్పరా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. నేను గగన్‌ని ఏమీ చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగింది. నన్ను వదిలేసేయ్ అని శరత్చంద్ర అంటే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కొడుకు ఎంతైనా నా కొడుకే కదా! నన్ను దూరంగా పెట్టి ఉండొచ్చు. కానీ వాడంటే నా రక్తం, నాకు ప్రాణం అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు వాడిని ప్రాణాలు ఎందుకు తీసేశావని కేపీ నిలదీస్తూ ఉంటే, చూడు వాడు నాకేమీ శత్రువు కాదు అని శరత్చంద్ర అంటాడు. ఏంటి నా గగన్ నీకు శత్రువు కాదా? మరి భూమి గగన్‌లు దూరంగా ఉన్నారంటే కారణం ఎవరు? నువ్వు కాదా? రేయ్ శరత్చంద్ర, ఇన్నాళ్ళు నేను నా కొడుకు కోసం, భూమి కోసం చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు నా కొడుకే లేదు. నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి? నిన్ను వదిలిపెట్టనురా, చంపేస్తానని కేపీ కాలర్ పట్టుకొని ఇక ఊపేస్తూ ఉంటాడు. ఆ గొడవ వినేసి భూమి పరుగులు పెడుతూ అక్కడికొచ్చి, మావయ్య వదిలేయండి మావయ్య. ఇప్పుడు మీరు ఎంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను. కానీ నాన్నని మీరు ఇలా నిందించటం కరెక్ట్ కాదు మావయ్య అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. ఏ భూమి, నువ్వు ఇంకా ఈ మనిషిని నమ్ముతున్నావా అని కేపీ అంటే, అవును మావయ్య మీరు తప్పు చేస్తున్నారు. నాన్న అలా చేశాడంటే నేను నమ్మను మావయ్య అని భూమి చెప్పటంతో కేపీ షర్టు వదిలేస్తాడు. నాన్నకి గగబావ మీద ద్వేషం ఉండొచ్చు కానీ చంపేంత ద్వేషం అయితే లేదు. నాన్నైతే షూట్ చేయలేదు. నేనైతే నమ్ముతున్నాను అని భూమి అంటే, మరి ఇంకెవరు షూట్ చేశారు అని కేపీ అంటాడు. నేనైతే నాన్నని నమ్ముతున్నాను మావయ్య. ఒకరి ప్రాణం తీసేంత మనిషి అయితే నాన్న కాదు. నా ముందరే నాన్నని హంతకుడిగా మాట్లాడకు. నేనైతే నమ్ముతున్నాను. ఇక అవన్నీ కూడా నాకు తెలీదు అని భూమి చెప్తుంది. లేదు భూమి, ఇతనే చంపేశాడు అని కేపీ చెప్తుంటే, నా మనసు నాకు చెప్తోంది మావయ్య. నాన్నైతే చంపలేదు మావయ్య. ఒకరిని పోగొట్టుకొని నేను ఆల్రెడీ చాలా బాధని అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాన్న కూడా నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను మావయ్య. నేను బావని ఎంత ప్రేమించానో నాన్నని కూడా అంతే ప్రేమించాను. ఒకరు దూరం అయిపోయారు. ఇంకొకరు కూడా నాకు దూరం కాకూడదు అని భూమి అంటుంటే, లేదు వీడినైతే నేను అస్సలు వదిలిపెట్టను అని కేపీ పైకి వెళ్తాడు.
అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి నాన్న ఏం చేస్తున్నాడని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వెంటనే కేపీ రివాల్వర్ తీసుకొచ్చి రేయ్ శరత్చంద్ర నిన్ను చంపేస్తానని గురి పెట్టడంతో మావయ్య రక్తపాతం వద్దు మావయ్య, నా ప్రాణం పోయింది, నా ఊపిరి పోయింది, నా సంతోషం పోయింది అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా కేపీ వినకుండా షూట్ చేయబోతూ ఉంటే చెర్రీ భూమి అడ్డుపడుతూ ఉంటారు. కేపీ వాళ్ళ ఇద్దరిని కూడా తోసేసి షూట్ చేయబోతూ ఉంటే ఈ లోపల అపూర్వ వచ్చి కేపీ చేతిని అడ్డుపట్టుకొని గన్నుని పైకి లేపేస్తుంది. ఏంటి నేను లేనప్పుడు నా భర్త ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా అని అపూర్వ అరుస్తూ ఉంటే నువ్వు అడ్డు రాకు, నువ్వు నోరు మూయ్ అపూర్వ అని కేపీ అరుస్తూ ఉంటే పిన్ని అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నోరు మూయవే అని అపూర్వ భూమిని తిడుతూ ఉంటే భూమి మాట్లాడుతుంది. మీ పాపాలు బయటపడతాయి, నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను అని కేపీ అంటే ఏంటి మేం పాపాలు చేశామా, మరి నీ కొడుకు చేసింది ఏంటి, భూమిని పెళ్లి మండపం నుంచి లేపుకు వెళ్ళలేదా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది.